నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, శుభాలేంటి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయతవ్యసే ఓచేమశంతమగం హృదే సర్వోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. శ్రీ రుద్రదేవాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కుంభలగ్నం. కుంభలగ్నంలో సూర్య, శుక్ర, రాహు, బుధులు 4 గ్రహాలు కుంభంలో ఉన్నాయి. శని మీనంలో, మిథునంలో గురువు, కేతువు సింహంలో, కుజ, చంద్రులు మకరంలో ఉన్నారు. లగ్నంలో 4 గ్రహాలు ఉన్నప్పుడు ఆ 4 గ్రహాలు ఒక రాశిలో ఉండటం ద్వారా ఏదో ఒక విధంగా ఎక్కువ రాసుల వారికి మేలు జరుగుతుంది. మాఘ బహుళ త్రయోదశి నుండి ఫాల్గుణ శుద్ధ సవితి వరకు ఫిబ్రవరి 15వ తేదీ 2026 ఆదివారం మహాశివరాత్రి, 16వ తారీఖు సోమవారం శృంగేరిలో శ్రీ మలహానికేశ్వర స్వామి వారి రథోత్సవం, 17 మంగళవారం అమావాస్య. కంకణాకార సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపడదు, అంతరిక్షంలో ఉన్నది. ప్రధానంగా అంటార్కిటికా ప్రాంతంలో కంకణాకార గ్రహణం కనపడుతుంది. పాక్షికంగా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, మారిషస్, చిలీ ప్రాంతాల్లో ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఎటువంటి ఫలితాలు లేవు. 18 బుధవారము చంద్రుడు రాహు దగ్గర ఉంటారు. 19 గురువారం రవి శతభిష నక్షత్రంలో, 20వ తేదీ చంద్రుడు శని కలయిక, 21 శనివారము శుక్రగ్రహం పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంటుంది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగాత్మక ఖగోళ విశేషాలు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో 4 గ్రహాలు రవి, రాహువు, బుధుడు, శుక్రుడు, దశమంలో చంద్రుడు. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. మీ ఆశయాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి, మంచి ఫలితాలుంటాయి. ఆశించింది లభిస్తుంది. అదృష్ట యోగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా శ్రేష్టమైన కాలం నడుస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. సందేహాలు లేకుండా కృషి చేయండి. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి తెలివితేటలతో వ్యూహరచన చేసి లాభదాయకమైన భవిష్యత్తుని, ప్రశాంతమైన జీవితాన్ని పొందండి. అద్భుతమైన వ్యాపార లాభాలుంటాయి. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో పనిచేసి పేరు సంపాదిస్తారు. దశ దిశలా వ్యాప్తి చెందడానికి ఇది అనుకూలమైన సమయం. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎంత ఏకాగ్రత పనిచేస్తే అంత రెట్టింపు ఫలితం ఉంటుందని గమనించండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. వారం మధ్యలో శుభాలు జరుగుతాయి. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి కూడా 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా 2లో గురువు, లాభంలో శని, దశమంలో రవి, రాహువులు. గురుబలం బ్రహ్మాండంగా ఉంది. ఆరంభించిన పనుల్లో విజయం ఉంటుంది. ఎదురు చూస్తున్న ఫలితం కళ్ళ ముందే కనపడుతుంది. భవిష్యత్ చాలా బాగుంటుంది. కార్యాచరణలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సకాలంలో పనులు చేయండి. ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి కాలం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. అదృష్ట యోగం ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో లాభాలుంటాయి.
తగిన గుర్తింపును పొందే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. చైతన్యవంతమైన ఆలోచనలు కలుగుతాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇదే విధంగా స్థిర చిత్తంతో పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే విఘ్నాల నుండి బయటపడి మంచిని సాధిస్తారు. మంచి ఫలితాలు పొందటానికి కాలం సహకరిస్తుంది. ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. కాలాన్ని వృధా కాకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగండి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అవసరాలకు తగ్గట్టుగా స్పందించండి. వృధా వ్యయాన్ని తగ్గించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వృషభ రాశి వారు లక్ష్మి దర్శనం చేస్తే కలిసొస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, తృతీయంలో కేతువు. ఎప్పటి నుంచో ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. ఆర్థిక ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆశించిన లాభాలున్నాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకు అవసరమైన కృషిని కొనసాగించండి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్యం నెరవేరే విధంగా నిరంతర సాధనతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ముఖ్య కార్యక్రమాల్లో మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. గ్రహబలం తక్కువగా ఉన్నప్పుడు బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. కాలానికి అనుగుణంగా పనిచేయాలి. కుటుంబ సభ్యులు లేదా మిత్రుల సూచనలు అవసరమవుతాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ నిర్ణయాలతో ముందుకు సాగండి. వివాదాలకు తావివ్వకుండా సందర్భోచితంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. దైవబలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయడం ద్వారా, సకాలంలో ముందుకు సాగడం ద్వారా మంచి జరుగుతుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. ఎంత శాంతంగా మాట్లాడితే ఫలితాలు అంత బాగుంటాయి. చెడు ఆలోచనలకు అవకాశం కల్పించవద్దు. దగ్గర వారితో సున్నితంగా, చిరునవ్వుతో, సఖ్యతతో మెలగాలి. ఆశించిన ఫలితం వస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథునం వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. సప్తమ చంద్రుడు, అష్టమ శుక్రుడు. మనోబలంతో పనులు మొదలుపెట్టి లక్ష్యాలను పూర్తి చేసుకోండి. నిరంతర సాధన విజయానికి సంకేతం. విసుగు చెందకుండా ఓర్పుతో ముందుకు సాగండి. శ్రమకి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శాంతంగా ఉండండి. ఆవేశానికి గురి చేసేవారుంటారు కాబట్టి సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. కార్యాచరణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా అందుతుంది. అదేవిధంగా సద్భావనతో ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుందనే దృక్పథంతో పనులు మొదలుపెట్టండి. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేర్పులు చేయకుండా ఓర్పుతో, సహనంతో పనులు పూర్తి చేయండి. విభేదాలు రాకుండా సమస్యలను పరిష్కరించాలి. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకోవాలి. ధైర్యంగా వ్యవహరించాలి. సత్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సున్నితంగా సమాధానాలు ఇవ్వండి. ఏది మనసుకు తీసుకొని చింతించవద్దు. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కార్య సాధనకై కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలని తప్పనిసరిగా చదువుకోవాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? అపార్థాలకు అవకాశం కల్పించకుండా నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో చంద్ర కుజులు, 11లో గురువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని శ్రద్ధగా పనిచేయండి. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు. విఘ్నాలు రాకుండా ధైర్యంగా కృషిని కొనసాగించండి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది.
కానీ కొన్ని సందర్భాల్లో ఓర్పుకి పరీక్షాకాలంగా అనిపించినప్పటికీ మొక్కవోని మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించండి. కొన్ని సందర్భాల్లో స్వల్ప ప్రయత్నంతోనే విజయం లభించే అవకాశం కూడా లేకపోలేదు. విజ్ఞానపూర్వకమైన కృషి చేస్తే వెతుకుతున్నది దొరుకుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ప్రధానమైన కార్యక్రమాల్లో సమయస్ఫూర్తిని ఉపయోగించండి. ఆంతరంగికమైన విషయాలను ఎవరి వద్ద చర్చించవద్దు. అలాగే సున్నితమైన అంశాల్లో తెలివిగా వ్యవహరించండి. వివాదాలకు అవకాశం లేకుండా ముందుకు సాగండి. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యాపారంలో విజయాలు రాబట్టాలి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? ఈశ్వరుణ్ణి దర్శించడం ఉత్తమం. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6వ రాశిలో రవి, బుధ, రాహువులు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. నైపుణ్యంతో ప్రణాళికలు సిద్ధం చేయండి. మంచి విజయం లభిస్తుంది. మీరు దేనికోసం ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ పనిలో విజయం లభిస్తుంది. ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. చంచలత్వం లేకుండా ముందుకు సాగండి. విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం నలుగురికి ఆదర్శవంతమవుతుంది. ప్రతిభతో పనిచేస్తారు. తగిన గుర్తింపుని పొందుతారు. దానగుణం, దయాగుణంతో ముందుకు సాగండి. లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగపరంగా శుభాలు జరుగుతాయి. పోటీ ప్రపంచంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా మిశ్రమకాలం గోచరిస్తోంది కాబట్టి తగిన విధంగా స్పందించండి. వ్యాపారంలో విశేషమైన ప్రజ్ఞను ప్రదర్శించి శుభాన్ని పొందుతారు. మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. విస్తరణకు అవకాశం ఉన్నది. న్యాయపరమైన విషయాలలో లాభం జరుగుతుంది. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు శివారాధన చేయడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? శివ దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? సప్తమంలో శనిగ్రహ దోషం గోచరిస్తోంది కాబట్టి కార్యసిద్ధికై శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. పంచమంలో శుక్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, లాభంలో కేతువు. ప్రధాన కార్యక్రమాల్లో ఫలితం అనుకూలంగా ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి బాగా కృషి చేయండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. బద్ధకించవద్దు. పని ప్రారంభించిన తర్వాత మధ్యలో పనులు వాయిదా వేయవద్దు. కోరుకున్న విధంగా ఫలితాలు సిద్ధించాలంటే నిరంతర సాధన చాలా అవసరం. చంచలత్వం లేకుండా పనులు పూర్తి చేయండి. మీ యోగ్యతను అనుసరించి విజయాలుంటాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సామాజికంగా మీకున్న విజ్ఞానపరమైన అర్హతను పెంచుకుంటూ విజయాలు సొంతం చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నైపుణ్యాన్ని సందర్భానుసారంగా ప్రదర్శించండి. అనుభవంతో పనిచేయడం ద్వారా లాభాలుంటాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలతో ముందుకు సాగండి. ఎంత ఉత్సాహంగా పనిచేస్తే ఈ వారం అంత బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? ప్రధానంగా కుజప్రీతిగా కందులు దానం చేయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రకుజులు, చతుర్థంలో బుధ శుక్రులు, దశమంలో కేతువు. మనోబలంతో ఉత్సాహంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రారంభించండి. కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సమయానుకూలంగా వ్యవహరించండి. మంచి పనులు చేయడం ద్వారా మంచి పేరు లభిస్తుంది. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తోంది కాబట్టి తెలివిగా వ్యవహరించండి. సృజనాత్మక ధోరణితో ముందుకు సాగండి. ఏదైనా సరే కొత్తగా ఆలోచించండి. కొత్తగా చేయండి. చేసిన పనే చేయొద్దు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తోంది కాబట్టి వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు చతురత ఉంటుంది.
ఆకర్షణీయమైన వాక్కులుంటాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అధిక లాభాలు గడించడానికి ఇది అనుకూలమైన సమయము. తగినంత గుర్తింపు లభిస్తుంది. బుద్ధి చురుగ్గా పనిచేయడం ద్వారా విజ్ఞానాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలుంటాయి. సంపూర్ణమైన ధన లాభాలుంటాయి. 4లో బుధ శుక్ర యోగాలు వ్యాపార ఆర్థిక ఫలితాలను ఇస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సత్ఫలితాలను సొంతం చేసుకోండి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా లక్ష్యాలను పూర్తి చేసుకోవచ్చు. వారం ప్రారంభంలోనే మంచి జరుగుతుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం ఉత్తమం. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మేలు జరుగుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. 3వ రాశిలో రవి, శుక్ర, రాహువులు, సప్తమంలో గురువు. ఉద్యోగంలో వృత్తిలో రాణిస్తారు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సకాలంలో బాధ్యతలని ప్రారంభించడం ద్వారా అవి మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఉద్యోగంలో అలాగే వృత్తిలో మేలు జరుగుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. నిరంతర సాధన అవసరం. గౌరవం పెరుగుతుంది. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం, సహాయం కూడా అందుతుంది. మీరు చేస్తున్న పనులకు గుర్తింపు లభిస్తుంది. అవసరమైన వారికి మీ నుండి సహాయ సహకారాలు అందుతాయి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. దేనికి జంకవద్దు, వెనకడుగు వేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యపడవద్దు. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుందని గమనించండి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నాయి, వాటిని తెలివిగా అధిగమించాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఫలితాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? మహావిష్ణుమూర్తిని దర్శించండి. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. జన్మ చంద్రయోగము, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో శని. వ్యాపారపరమైన విజయాలు సిద్ధిస్తాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బ్రహ్మాండమైన వ్యాపారాభివృద్ధికి కాలం సహకరిస్తుంది. అవసరాలకు తగ్గట్టుగా మీ విజ్ఞానాన్ని వ్యాపారంగా మార్చండి. ఆకర్షణీయమైన దృక్పథంతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో పనిచేసి మెప్పు పొందుతారు. తోటివారి నుండి గుర్తింపు ఉంటుంది. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాన్నిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోండి. వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు జరుగుతుంది. సంతానపరమైన విజయాలు ఉంటాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. విక్రమస్థానంలో ఉన్న శని భగవానుడు సన్మార్గంలో మంచి పనులు చేయిస్తాడు. కార్య సఫలతకు తగిన సాధన అవసరము. ఉద్యోగంలో శాంతంగా ముందుకు సాగాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వారాంతంలో లక్ష్యం నెరవేరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు. గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రయోగము, పంచమ గురుయోగం, లక్ష్మీ యోగం బ్రహ్మాండంగా ఉన్నది. మీరు ఎంత ఆలోచించి కృషి చేస్తే భవిష్యత్ ఆర్థికంగా అంత బాగుంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. కాబట్టి బాగా విశేషంగా కృషి చేయండి. ధనయోగం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. సమయోచితంగా ఆలోచించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించండి. ముఖ్య కార్యక్రమాల్లో సున్నితంగా పనిచేయాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు సాంకేతిక లోపాలు లేకుండా స్పష్టంగా చూసుకోవాలి.
ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగంలో శాంతంగా ఉండండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా తడబాటు లేకుండా సకాలంలో కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా శుభం జరుగుతుంది. సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందండి. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్ర కుజులు, ద్వాదశంలో శుక్రుడు, 6లో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. విజయం వచ్చేంత వరకు కృషిని కొనసాగించండి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనే విధంగా మీరు విశ్వాసంతో ముందుకు సాగండి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రారంభించిన పనిని ఆపవద్దు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విసుగు చెందకుండా ఓర్పుతో పనిచేయడం ద్వారా పనులు విజయవంతమవుతాయి. సహనంతో సమాధానాలు ఇవ్వండి. ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శుభం జరుగుతుంది. వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విఘ్నాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ధనయోగం అనుకూలంగా ఉంటుంది. పొరపాట్లు జరగకుండా మీ యోగ్యతను అనుసరించి ఆర్థిక విజయాలను సొంతం చేసుకోండి. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. నిరంతర సాధన అవసరము. కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణలో నిమగ్నమై పనులు చేయండి. మిత్రులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల శక్తిని ప్రసాదిస్తాయి. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా సానుకూల ఫలితాలు వచ్చే విధంగా సహనంతో పనిచేయండి. వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? జన్మ శనియోగం ఉన్నది కాబట్టి నువ్వులు దానం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.